హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి షోల్డర్స్ అది జారదు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్టార్టింగ్ వాళ్ళు కుడతారు, హెమ్మింగ్ పట్టి అనేది వేస్తారు, కానీ ఎలాగ వేస్తే మనకి షోల్డర్స్ జారదు, అలాగే పర్ఫెక్ట్ రౌండ్ ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కూడా చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాం, కింద పట్టి వేసేసుకున్నాం, అలాగే టక్స్లు కూడా వేసుకున్నామా. దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా తెలుసు కదా మనకి పార్ట్స్ అన్ని ఎలా చేసుకోవాలనేది మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఒక వీడియో ఉంది మన ఛానల్లో, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ వీడియో ఉంది. మొత్తం కూడా మీరు క్లాసెస్ అన్ని చూసారంటే మీకు మొత్తం బ్లౌజ్ ఎలా కుట్టాలనేది డీటెయిల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం నెక్ పీస్ చెప్పాము, కానీ ఇవాళ ఎలా మనం కుడితే షోల్డర్ జారదు అనే దాని గురించి చెప్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్స్ని ఇట్లాగా ఆపోజిట్ పెట్టుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. ఓకేనా. ఇట్లాగా షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనం షోల్డర్ జారకుండా ఒక పాయింట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నెక్ వైపు కొంచెం ఎక్కువ, అట్లాగా షోల్డర్ వైపు కొంచెం తక్కువ, ఇట్లా క్రాస్గా కొంచెం ఇలాగ వేసుకోవడం వల్ల కూడా మనకి షోల్డర్స్ కొంచెం పట్టి ఉంచేసి జారకుండా టైట్గా కూర్చునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి రెండు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. ఇలాగ ఇది వచ్చేసి నెక్ వైపుకి డౌన్ ఉండాలి, చంకల వైపుకి కాదనమాట. ఇట్లాగా తెలుస్తుంది కదా, నెక్ వైపుకి మనం కొంచెం డౌన్ చేసామన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పీసెస్ తీసుకున్నాము. 1 ఇంచ్ వెడల్పుతో మనం ఎలాగైతే క్రాస్ పీసెస్ కట్ చేస్తామో అదే మాదిరి ఇట్లా క్రాస్ పీసెస్ తీసుకున్నాం కదా, ఇవి క్రాస్గా జాయిన్ చేసుకోవడం కూడా మీరు నేర్చుకోవాలి. ఇలాగ పెట్టేసుకున్నాం కదా, ఇట్లాగా రెండింటిని ఇలాగే పెట్టాలనేది ఏం లేదు. మనకి ఇవి కరెక్ట్ క్రాస్ లేనప్పుడు మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. అంటే ఎల్ షేప్లో, ఇప్పుడు ఎల్ ఎలా ఉంటుంది ఈ షేప్లో పెట్టుకొని మనం కుట్టడం ఎలాగంటే ఈ మూల దగ్గర నుంచి ఈ మూలకి మనం దీన్ని జాయిన్ చేసేయాలన్నమాట ఈ విధంగా. ఓకే. మీరు ఇక్కడ క్రాస్ లేకపోయినప్పటికీ స్ట్రైట్గా ఉన్నా కూడా ఇలా ఎల్ షేప్లో పెట్టుకొని ఈ క్రాస్ జాయిన్ చేసుకున్నారనుకోండి, మనకి హెమ్మింగ్ పట్టి మడిచినప్పుడు మందం అనేది రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడే మూల నుంచి ఇక్కడ మూలకి మనం ఫినిష్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లాగా ఓపెన్ చేసుకొని ఇట్లాగా ఇవి రెండింటిని సపరేట్ చేసుకోవాలి. ఇట్లాగా చూడండి, మనకి ఇది ఫోల్డ్ చేసినప్పుడు అస్సలు మందం అనేది రాకుండా వస్తుందన్నమాట. ఓకేనా. ఇదే మాదిరి మనం అన్ని పీసెస్ని కూడా జాయిన్ చేసుకుందాము. చూడండి, నేను ఏది పర్ఫెక్ట్గా ఇక్కడ చేయలేదన్నమాట. ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఇట్లాగా ఎల్ షేప్లో ఇట్లా పెట్టేసుకున్నామా, ఈ మూల నుంచి ఈ మూలకి జాయిన్ చేసుకున్నామా. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసుకొని టైట్ ప్రెస్ చేసేసుకోవడమే. ఇదే మాదిరి మనం పైపింగ్ పట్టీకి, హెమ్మింగ్ పట్టీకి, హుక్స్ పట్టీకి మొత్తంకి కూడా జాయింట్ అనేది ఇట్లా చేసుకోవడం నేర్చుకుంటే మీకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చిన్న చిన్న పాయింట్స్ మీరు ప్రతి ఒక్కటి ట్రై చేస్తూ పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా మనం కావాల్సిన పీసెస్ని జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి కావాల్సిన పీసెస్ చేశాను అటాచ్. దాని తర్వాత ఇలాగ ప్రెస్ కూడా చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీని ఎలా కుట్టుకొని రావాలో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం షోల్డర్స్ జాయిన్ చేసేసాం కాబట్టి ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఏది లోపలికి ఏది బయటికి చెక్ చేసుకోండి. ఈ విధంగా స్టార్టింగ్ ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసి దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లాగా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టీ పైన పెట్టుకొని ఇట్లా రెండింటి సమానంగా కుట్టుకుంటూ వద్దాము. ఇలా కుట్టుకునే దాంట్లో ఈ రౌండ్ తిరిగే దగ్గర మీరు ఇక్కడ లాగారు అనుకోండి, నెక్ అనేది ఫ్రంట్ నెక్ లూజ్ అయిపోతుంది. అట్లా ఎప్పుడు చేయకూడదు. ఈ నెక్ నీట్గా ఇలా పెట్టేసుకొని మనం ఈ పట్టీ ఏదైతే ఉందో ఈ పట్టీని రెండింటిని సమానంగా పట్టుకొని ఈ పట్టీని మనం టైట్గా దీనిపైన రౌండ్ తిరిగే ఇలాగా రౌండ్ ఎలా అయితే తిరుగుతుందో ఆ విధంగా మనం ఈ పట్టీని పట్టుకుంటూ రావాలి. ఈ కుట్టు వచ్చేసి కూడా మనం మిషన్ పాదం గుర్తు పెట్టుకొని మిషన్ పాదం గుర్తుతో మనం ఈ రౌండ్ తిప్పుకుంటూ రావాలి. అంతేగాని దీన్ని మనం ఇట్లా కదల్చకూడదు అనమాట. మెడని రౌండ్ని మనం అలా ఇలా కదల్చకూడదు. ఈ పట్టీ ఏదైతే క్రాస్ తీసుకున్నాం కదా, ఈ పట్టీని హాఫ్కి ఫోల్డ్ చేసినామా, దాని తర్వాత రౌండ్ మీద కరెక్ట్గా పెట్టుకున్నామా,
ఇంతవరకు కుట్టామా, దాని తర్వాత మనం పట్టీని టర్న్ చేసుకోవాలి, అంతేగాని ఈ నెక్ని ఇలా ఇలా టర్న్ చేసి లాగి లాగి కుట్టకూడదు అనమాట. కొద్ది కొద్ది దూరం వరకు రౌండ్ తిరిగే దగ్గర మాత్రం మీరు లాగకుండా జాగ్రత్తగా పై పట్టీనే లాగుతూ దానికి ఇలాగా 3 కూడా సమానంగా రావాలి. చూడండి ఈ పట్టీస్ 2 నెక్ది కూడా సమానంగా వచ్చేలాగా ఈ పట్టీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇటు, కానీ కింద పార్ట్ని లాగకూడదు. కింద పార్ట్ లూజ్ రాకుండా చెక్ చేసుకోవాలి అంతే, ఇలా ఫ్లాట్గా ఉందా లేదా అంతవరకే. పై పట్టీని మనం జస్ట్ లాగి పట్టుకోవాలి, మరీ లాగొద్దు, జస్ట్ లాగి పట్టుకోవాలి. ఇటువైపు క్లాత్ వచ్చేసి మిషన్ పాదం గుర్తు పెట్టుకొని కుట్టారనుకోండి, మనం ఏదైతే రౌండ్ కట్ చేసామో అదే రౌండ్ మనకి హెమ్మింగ్ వేసిన తర్వాత కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, పై పట్టీనే మనం టైట్గా లాక్కోవాలి, కానీ కిందది లాగకూడదు, అప్పుడే మనకి షోల్డర్స్ జారదు. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత షోల్డర్స్ జారుతాయి. కరెక్ట్గా కట్ చేసిన అంటే ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు అనేది మీరు చేస్తూ ఉంటారనమాట, అది మీకు తెలియదు కదా, దానివల్లనే షోల్డర్స్ అనేది జారుతుంది. ఇక్కడ రౌండ్ దగ్గరకు వచ్చాం కదా, ఇప్పుడు కూడా మనం ఈ పట్టీని రెండింటిని సమానంగా ఫోల్డ్ చేసి ఈ రౌండ్ పైన పెట్టుకుని ఇలాగా కుట్టుకోవాలి. ఈ బ్లౌజ్ని మనం ఇలాగా నీట్గా పై పార్ట్ని కింద పార్ట్ని చూడండి, ఈ పట్టీనే టైట్గా ఇలా పట్టుకుని ఇలాగా టర్న్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని లాగారనుకోండి రౌండ్ని, షోల్డర్స్ జారడమే కంపల్సరీ, అదే జరుగుతుందన్నమాట. మీరు ఎంత బాగా బ్లౌజ్ ఫిట్టింగ్ చేసినా నెక్ పీస్ లాగారనుకోండి నెక్ బ్రాడ్ అయిపోతుంది, దాని తర్వాత షోల్డర్స్ అనేది జారిపోతుంది అనమాట. రౌండ్ తిరిగే దగ్గర ఒక్కటే మనం జాగ్రత్తగా తిప్పాల్సి ఉంటుంది, మిగతా ప్లేస్ అంతా మనకి ఈజీగానే అయిపోతుంది అనమాట. మీకు ఇంకా టైట్గా కూర్చోవాలనుకుంటే ఇంకొంచెం టైట్గా లాగి దీన్ని పట్టుకున్నారనుకోండి నెక్ అసలే షోల్డర్స్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. మనం ఎంత టైట్గా పట్టుకోవాలో అంత టైట్గా ఇక్కడ పట్టుకుంటున్నాం. మీకు ఇంకా టైట్గా కూర్చోవాలి అనుకున్నప్పుడు నెక్ పీస్ని ఇంకా కొంచెం టైట్గా లాగి పట్టుకుంటే షోల్డర్స్ అస్సలే జారదనమాట మీరు కరెక్ట్ నెక్ కట్ చేసుకున్నప్పుడు. రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఈ పట్టీని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్నామా, దీన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇట్లాగా ఇలాగా చూడండి. మనం ఈ కుట్టిన కుట్టు కూడా మిషన్ పాదం అంతా విడుతుతోనే టోటల్గా కుట్టామన్నమాట. ఇప్పటికీ కూడా మనకి ఎక్కడైనా కొద్ది కొద్దిగా ఎక్స్ట్రా పీసెస్ అది కనిపిస్తే వాటిని ఇట్లాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా రౌండ్ అంతటికి కూడా ఇంతే సైజులో ఉండేలాగా చూసుకొని మొత్తం కూడా ఈ పీసెస్ అంతటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మొత్తం రౌండ్ తిరిగే దగ్గరంతా కూడా నేను చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడాను ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పట్టీని టైట్ ఫోల్డ్ ఇట్లా టైట్ ఫోల్డ్ చేసేసి ఈ కుట్టిన క్లాత్ అంతా కూడా పట్టీ వైపుకే ఉంచుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఇలా టైట్ ఫోల్డ్ చేస్తూ ప్రతి ఒక్కసారి కూడాను లోపలికి టైట్ ఫోల్డ్ చేస్తూ ఈ కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఇటు చివరికి అంటే బ్లౌజ్ చివరికే ఉండాలి, ఈ చివరికి రాకూడదు అనమాట. మనం కుట్టిన క్లాత్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ కుట్టు పైనకి వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగా. ఓకే, మీరు కుట్టే ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కుట్టారనుకోండి బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా రావాలి మనకి పట్టి ఇటు చివరగా ఈ కుట్టు అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి హెమ్ చేసుకుందాం. ఓకే, హెమ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని నీట్గా ఎలా హెమ్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, అయినా ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ కుట్టిన పట్టీనంతా కూడా నీట్గా టైట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని స్టార్టింగ్ ఇక్కడ నుంచి కింద క్లాత్ని కొంచెం పై క్లాత్ని కొంచెం తీసుకోవాలి. ఫస్ట్ కుట్టు ఒకసారి కుట్టి వదిలేయకండి, మీరు ఇంకొకసారి కూడా సేమ్ ప్లేస్లో ఒక్కొక్కసారి వేసేసి
దగ్గరగా వచ్చినప్పుడు ఇందులో ఇక్కడ రౌండ్ హోల్ వస్తుంది కదా, దీంట్లోంచి మీరు ఇట్లాగా లాక్ చేసేసేయండి టైట్గా. లాక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ హెమ్మింగ్ అనేది వెళ్ళండి. ఓకేనా, ఇలా కింద క్లాత్ని కొంచెం పై క్లాత్ని కొంచెం, ఈ విధంగా కింద క్లాత్ని కొంచెం పై క్లాత్ని ఇట్లాగా రెండింటిని ఇలా కలుపుకుంటూ మీరు హెమ్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎంత చిన్నగా తీసుకుంటే అంత హెమ్మింగ్ అనేది అంత అందంగా ఉంటుంది. దగ్గరగా కూడా తీసుకోవాలి. పాయింట్ టు పాయింట్ మనకి మినిమం 1/2 ఇంచ్ కంటే తక్కువే ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, ఈ హెమ్మింగ్ దారం కూడాను మరి లాంగ్ అంటే పెద్దగా తీసుకోవద్దండి. కొంచెం పొడవు తగ్గించుకొని తీసుకుంటే మీకు వేయడం కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ హెమ్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఘాట్లు పెట్టుకోకుండా మీరు ఈ కత్తర్లు ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ పెట్టుకోకుండా చేశారనుకోండి కూడా అంత నీట్గా రౌండ్ రాదు. ఈ విధంగా మీకు హెమ్మింగ్ ఇంకా డీటెయిల్గా కావాలంటే మన క్లాస్ ఫస్ట్ ఆర్ సెకండ్లో మనకి హెమ్మింగ్ క్లాసెస్ అనేది ఉంది. ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకేనా, చిన్న చిన్న వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీకు ఎవరు చెప్పరండి. అంటే మనకి పట్టి ఎలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, లాగి కుట్టాలా, కిందది లాగాల, పైనది లాగాల అనేసి మీకు మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అన్నిటిని కూడా చెక్ చేయండి. టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం ఫస్ట్ నుంచి చూసారనుకోండి మీకు చాలా ఈజీగా టైలరింగ్ అనేది అర్థమవుతుంది. ఈ పట్టుకునేటప్పుడు కూడా చాలా లాంగ్ పట్టుకోవద్దండి, దగ్గరగా పట్టుకొని నీట్గా ఇట్లాగా కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పటి వరకు మనం కొద్దిగా ఫినిష్ చేసుకున్నాం. మీరు చూడండి ఎలా వచ్చేసిందో, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ పై పార్ట్ లాగుంటే మనకి ఇది వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది, మనం కట్ చేసి నెక్ కంటే ఎక్కువ వస్తుంది అనమాట. అదే లోపల పట్టీని లాగి పట్టుకున్నాం అనుకోండి, మనం ఎంతైతే కట్ చేసామో అంతే వస్తుంది, ఇంకా కొంచెం తక్కువే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి షోల్డరు పట్టేసి ఉంచి జారకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, మొత్తం ఫినిష్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపించేస్తాను. ఈ విధంగా ఫ్రెండ్స్ రౌండ్ అంతా రెడీ అయిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో. షోల్డర్ దగ్గర చూడండి లూజింగ్ అనేది లేకుండా మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టాం కదా, చూడండి ఫిట్టింగ్ అనేది ఇక్కడ కరెక్ట్గా మనకి జారకుండా కూర్చుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి హెమ్మింగ్ వేసిన తర్వాత మన రౌండ్ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.